రూపాయలు అన్నట్లుగా 3 హత్యలు, 6 హత్యలు, మానభంగాలు, హరాస్మెంట్. ఈ కూటమి ప్రభుత్వము రావడం అయితే ఒక కాన్సెప్ట్ వచ్చినామని ప్రజలకంతా మోసం చేశారు. చంద్రబాబు నాయుడు ఆడవాళ్ళని ఏమనంటారు, చేతికి కొడతాం చంపేస్తామన్నారు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, సుగాల బిడ్డి కోసం వస్తుంది. అక్కడ రాజకీయాలే సుగాల బిడ్డి కోసం వస్తుందా, లేదంటే 30,000 మంది వాలంటీర్లు మాయం చేసిన బిడ్డికి వస్తున్నారు. నాకు రాజకీయం వాళ్ళ కోసం ఏం చెప్పినారు. ఇంకా ఈయనైతే లోకేష్ ఎడముకు ఆయన ఎడముకు స్టాండ్ అయినారు. కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు ఆడవాళ్ళకి ఏం చేస్తున్నారు, రోజొక కేసు. అసలు ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి కార్యకర్త వరకు మహిళలకు రక్షణే లేదు. వాళ్ళు చెయ్యని ఆడవాళ్ళ చేయని అరాచకాలు ఎక్కడికి అసలు ఏది ప్రభుత్వము మహిళలు 50% ఉన్న మహిళలు రేపు పొద్దున ఎదురు తిరిగితే వాళ్ళ గట్టి ఏమైనా ఆలోచనలేదు. ఆ మహిళలకు అంతా ఇదే. నిన్నైతే గుంటూరులో ఆమె బోర్ వేసుకుంటాను, ఇంటి ముందర బోర్ వేసుకుంటాను. ఆయన ఎవరో సెక్రటరీ తెలుగుదేశం ఆయన అంట, మల్లెల మూర్తిని ఎవరు ఆయన వచ్చి నువ్వు బోర్ వేసుకుంటే 10,000 అంటే ఉన్న బోరే రిపేర్ చేసుకుంటే 10,000 ఎందుకు ఇస్తాడా? ఒకవేళ మీ ప్రభుత్వం అధికారంలో ఉంటే అలా చేస్తుంటే 10,000 ఎందుకు ఇస్తారు? ఈ మన దానికి వాళ్ళంతా దూషించుకుంటే స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చారు. స్టేషన్ లో ఆమె ఎవరు అక్కడ మా గల్లా మార్నింగ్ ఆమె మనుషులంట, ఆమె పేరు ఈయన తెలుగుదేశం అని చెప్పిన కేసు కూడా తీసుకోలేదు. సరే కేసు ఇచ్చినా కదా మళ్ళీ రాత్రి 9 మంది ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చి వాళ్ళని కొట్టి పోయినారు. ఆ కొట్టడంలో ఇంకా ఎట్లా చెప్పాలో అర్థం కావడం, ఆమె చీర కూడా ఊడిపోయి ఆమె అంత భయానికి పాస్ పోసుకొని ఇంత దరిద్రమైన రాజకీయము, ఇంత దరిద్రమైన ప్రభుత్వం ఎక్కడా ఉండదు. అసలు ఏంది వాళ్ళు మనుషులు అన్నమా ఏమనగా ఏదన్నా వేరే తింటున్నారా? ప్రజలు ఇంత అరెస్ట్ చేస్తారు, నెక్స్ట్ ఎట్లా ఎట్లా బతకట్టాలనుకుంటున్నారు? ప్రజలు ఎక్కడ ధైర్యంగా ఉండాలనుకుంటున్నారు? సామాన్యులు ఉండకూడదు, ప్రతిపక్షం ఉండకూడదు. ఎంతసేపు తెలుగుదేశం వాళ్ళే ఉండాలా, వాళ్ళే సంపాదించుకుంటున్నారో, వాళ్ళే అరెస్ట్ చేస్తుండాలా. తెలుగుదేశం పీడి అసలు ఇంకా అనిత ఉంది. ఆమె అయితే ఒక్క మేకప్ చేసుకున్నామన్న దానికి అరెస్ట్ చేస్తున్నారు. మరి ఇంత అన్యాయం చేస్తున్నారు, అరెస్ట్ లేవా? పోలీసులు వ్యవస్థ అసలు నిద్రపోతానే. పోలీసులు ఏమనుకుంటారు, అది ఎంతసేపు తెలుగుదేశమే ఉంటుందే ప్రభుత్వం, రేపు ప్రభుత్వం రాదా? అప్పుడు ప్రజలు అక్కడ ప్రశ్నించరా? ఇవన్నీ చూస్తూ వాళ్ళను క్షమించే ప్రసక్తి లేదు. ప్రజలు చాలా భయభ్రాంతుల్లో ఉన్నారు. వాళ్ళకు ధైర్యం రావాలంటే కఠినమైన శిక్షలు ఉండాలా. పోనీ ప్రభుత్వానికి తెలివి లేదనుకో అంటే వాళ్ళ స్వార్థం కొంచెం సంపాదించుకోవాలో బయటెట్టాలనుకుంటారు. పోలీసు వ్యవస్థ అన్నా కొంచెం మారాలి. శిక్షలు నేరాలకి తగిన శిక్షలు వేయాలా, ఇవన్నీ వేయాలా. రీసెంట్ గా బద్వేలు ఎవరో ఇంటి గొడవకు తెలుగుదేశం వాళ్ళకి ఏం పని? వాళ్ళు కొట్టుకుంటారు. ఏమైనా ఉంటే న్యాయం చేయాలా? ఇద్దరికి సమానం, పెద్ద మనిషి మీద ఇద్దరికి సమానంగా చెప్పాలా. ఒక వర్గాన్ని కొట్టి హింసించడం న్యాయం కాదు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం చాగాలు మనగడం ఉండదు. ఎందుకంటే 3 ఏళ్ళు భరించాలి కాబట్టి ఇంకా 2 సంవత్సరం, 1 సంవత్సరం అయితే మీకు అధికారులు లెక్క చేయరు, పోలీసులు లెక్క చేయరు, ఏం లేదు. మీకు నెక్స్ట్ వచ్చే ప్రసక్తే లేదు. ఎంతసేపు ఉన్నా జగన్ అన్న వీళ్ళంతా ఆడుకుంటూ పోతున్నారు కాబట్టి ఇంకా ఆడుకున్నారు. ఇదంతా తెలుగుదేశం వాళ్ళకి ఎందుకు చెప్పినా అర్థం లేదు. ఎందుకంటే చాలా మేము ఇట్లా ప్రెస్ మీట్ పెట్టినాము. మనం అందరూ జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎప్పటికెప్పుడు ఒక్కటి దగ్గరికి వస్తే వీళ్ళు అందరూ గుండెలు మనమే తన్నే చేసి రావాలని కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి ఖాళీ ఓటికి కూడా సరిపోని వాళ్ళు ఈ రోజు కేవలం చిన్న తప్పిదాలను కూడా సరిదిద్దుకోలేని వాళ్ళు అతిగా ఊగిపోతూ మాట్లాడుతున్నారు తప్ప దేనికి పనికిరాని, ఉపయోగం లేని రాజకీయం చేస్తున్నారు. ఇంకా ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇవన్నీ ఎక్కడికో దారితీస్తాయి. ఇక రాను ఇప్పటికే జరిగిన ఈ 3 సంవత్సరాల్లో ఇది జరిగినప్పుడల్లా ఏదో మహిళా అంటూ మేము ముందుకు రావడము, మా వెనకాల ఒక 10 మందిని మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళని తీసుకొచ్చి మేము రోడ్ల మీద ధర్నాలు చేయడం ఇదే జరుగుతున్నాయి. కానీ వీటికన్నిటికీ ఏం స్పందన లేదు. కానీ అదే ఈ రాజకీయ నాయకులను ఎవరన్నా గొంతెత్తి మీరు చేస్తుంది తప్పు అని ఒకరు మాట్లాడితే ఉప్పా కేసు అంటారు, యువ కేసు అంటారు. కానీ ఇలాంటి వాళ్ళకి ఇవన్నీ వర్తించవా? అంటే ఒక ఆడదాని మానం కంటే మీ మీద ఒకరు వాగే అతివాగుడుకు కేసులు ఉంటాయి, కానీ మా మీద జరిగే అఘాయిత్యాలకు ఎలాంటి కేసులు ఉండవా? హోంమంత్రి గారు, తర్వాత మహిళా కమిషనర్ గారు నిద్రపోతున్నట్టున్నారు. దయచేసి ఇప్పటికైనా మేల్కోండి. రానున్న 2 సంవత్సరాల్లో మీ పార్టీ బలోపేతానికన్నా కృషి చేసుకోండి. కనీసము ఇలాంటివి రోజు జరుగుతూ ఉంటే, లేదు మీరు చేతులు దులిపేసుకున్నారంటే అదైనా తెలియజేయండి. మేము చేతులు దులిపేసుకున్నాం, ఆల్రెడీ ఎత్తిపోయినాము, మాకు ఇంకా ప్రజల నుంచి స్పందన లేదు కాబట్టి మేము కేవలం మా రిజర్వ్ బ్యాంకులు నింపుకోవడంలోనే మేము నిలబడదలుచుకున్నాం కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అంటే అప్పుడైనా ఇండిపెండెంట్ గా వ్యవహరించాల్సిన పోలీస్ వ్యవస్థనన్నా మీ గుప్పిట్లో నుంచి వదిలితే కనీసం వాళ్ళన్నా మా బాధలకు స్పందిస్తారని ఆశిస్తున్నాం. సో
కూటమి ప్రభుత్వానికి ఒకటే విన్నపము, రోజు రోజుకు పెరుగుతున్న ఈ అఘాయిత్యాలను అరికట్టి ఏదన్నా మీరు మాకు సహాయపడకపోతే రేపు పరిణామాలు విపరీతంగా ఉంటాయి. ఈ రోజు కేవలం మేము 30 మందిని రోడ్డు ఎక్కచ్చు, కానీ రేపటికి అదే 30 మంది పెరుగుకుంటా పోతే మొత్తం జనాలలోనే ఒక సునామీ లాగా మీరు నిలబడలేని స్టేజ్కు దిగజారుతారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే, దయచేసి మీకున్న పదవులను సక్రమంగా వినియోగించుకొని 24 గంటలు జగన్ రెడ్డి చేసే రాజకీయం మీద కాదు, మీరు ఏం చేస్తున్నారో మాకు చూపెట్టండి, మీరేం చేస్తున్నారో ప్రజల్లో చూపెట్టుకోండి. 24 గంటలు పాయింట్అవుట్ చేసుకుంటా అది ఏదో, కానీ రోజు రోజుకు దిగజారిపోతున్న ఈ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుంది. లేని పక్షాన ప్రతి ఒక్కరూ తిరుగుతాడి చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనేది ఒక చెప్పుదెబ్బగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనకి. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అఘాయిత్యాలను చూస్తూ ఉంటే రాబోయే దినాల్లో మేము బ్రతకాలా వద్దా అని ఆలోచన చేస్తాం. అమ్మ, నేను గుంటూరులో జరిగిన విషయం అయితేనేమి, రీసెంట్ గా బద్దేలో జరిగిన విషయం అయితేనేమి, అంతకు ముందు జరిగిన చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు జరిగిన అన్యాయాలు, అఘాయిత్యాలు, వ్యభిచారాలు, హత్యలు, మానభంగాలు ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు మీరు రాష్ట్రం మీద మీరు పరిపాలన చేస్తున్నారా, లేకపోతే హత్యలు, మానభంగాలు చేయడానికే వచ్చిందా ఈ కూటమి యొక్క ఆలోచన వస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు దిశ అనే చట్టం పెట్టి ఆ చట్టంలో ప్రతి మహిళకు న్యాయం జరుగుతూ ఉండేది. మహిళలు ఏ టైంలో తిరగాలన్నా భయం లేకుండా, ఆలోచన లేకుండా సురక్షంగా రోడ్ల మీద తిరిగి ఎక్కడికి తిరిగినా ఇంటికి పోతా ఉండేది. ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంచి మాట్లాడినా అరెస్ట్ చేస్తారు, మాకేదైనా పథకం రాలేదన్నా వాళ్ళు ఇళ్ళ మీద కొడతారు, మాకు చంద్రబాబు నాయుడు ఈ పథకం ఇస్తామని చెప్పినట్టు ఇవ్వలేదని అనుకున్నా ఆ కూటమి గవర్నమెంట్ ప్రజలు వచ్చి మా ఇళ్ళ మీదకి వచ్చి కొట్టే పరిస్థితి అన్ని అనుకోని. హోమ్ మినిస్టర్ అనిత గారు, మీరేం చేస్తున్నారమ్మా? మీరు మహిళలే కదా, పోనీ ఎస్సీ మహిళలే కదా మీరు. ఒక మహిళకు అన్యాయం ఇంత జరుగుతూ ఉంటే ఎస్సీ మహిళలకు అన్యాయం జరుగుతున్నది ఎస్సీ హోమ్ మినిస్టర్గా ఉంది. నువ్వేం చేస్తావో నీకు అర్థం కాదు, మాకైతే అర్థం అవుతుంది. నీ మొక్కల మీద పౌడర్ పోయింది అని పౌడర్ పోకుండా నీరు కాపాడుకునేదానికి నువ్వు ఉండవు. నీ మొక్క మీద ఫేషియల్ వేసుకొని నువ్వు ఫ్రెష్గా ఉన్న మాటకు ఆ మనుషులను నువ్వు ఎంత హింస పెట్టినావు, ఎన్ని కేసులు పెట్టినావు, ఎన్ని మాటలు మాట్లాడించినావు, ఎంత ఒగమాడి మాటలు మాట్లాడినావో మాకు రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు. మరి ఇప్పుడు జరుగుతున్న అన్యాయం గురించి నువ్వు ఎందుకు మాట్లాడవమ్మా? నోరు లేదా నీకు? నువ్వు ఆడమనిషి కాదా? ఆడమనిషి కాకుండా రాకపోనీలే, ఒక మహిళ హోమ్ మినిస్టర్గా నువ్వేం చేస్తావు? నువ్వేం చేయడంలా, నువ్వేం చేయడం నువ్వు ఎందుకు మా రాష్ట్రం మీద హోమ్ మినిస్టర్గా ఉండి ఊరికే జగన్ చెప్పడం తప్ప నీకేం చేత కాదు. అమ్మ అనిత హోమ్ మినిస్టర్ గారు, నువ్వు జగన్ తిప్పినే నువ్వు పదవులు తీసుకొచ్చుకుంటావు కాబట్టి నీ స్టామినా చూసి, నీ ఫలితాన్ని చూసి, నీ గొప్పగాన్ని చూసి, నీ వెనక ఉండే రౌడీశాన్ని చూసి చంద్రబాబు నాయుడు నీకు పదవి ఇయ్యలే, ఎమ్మెల్యే పదవి ఇయ్యలే, హోమ్ మినిస్టర్ పదవి ఇయ్యలే. ఓన్లీ నువ్వు జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి మాత్రమే నువ్వు పదవి తీసుకునే సంతోషమే. కానీ జగన్ జగన్ వదిలిపెట్టి రాష్ట్రం మీద మహిళలకు జరుగుతున్న అన్యాయాల మీద కొంచెం నిద్రలే తల్లి, బంగారు తల్లి, నిద్రపోతానవేమో నువ్వు. నిద్రపోతానే ఉన్నట్టుండవు. ఎందుకంటే ఏ అన్యాయం జరిగినా, ఏ మహిళకు అన్యాయం జరిగినా, ఏ చిన్న పిల్లలకు అన్యాయం జరిగినా నువ్వు నోరెత్తవు. నీవు మాత్రం మాట్లాడాలనుకుంటే జగన్ దాటు తిరిగినాడు, ఈడ తిరిగినాడు, అది పెట్టినాడు, ఇది పెట్టాడని నీ చెత్త మాటలు మాట్లాడుకుంటా నీ పొగట్లు చేసుకుంటాడు. పవన్ కళ్యాణ్ తొక్కి నారదీస్తా అని చెప్తా ఉన్నావు. మరి 30,000 మంది వాలంటీర్ వాటి కోసమే నేను రాజకీయంలోకి వస్తాను అన్నావు. నీకేమాత్రం సిగ్గు సరం ఉంటే ఒక్క